హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సో ఈ రోజు కోసమే ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. బికాజ్ అప్డేట్ 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 అంటూ మహేష్ బాబు గారి అభిమానులు కొన్ని నెలలుగా విసిగిస్తున్నా సరే, వాళ్ళ తపన వాళ్ళు పడుతున్నా సరే, అక్కడ ఉండేది ఎవరంటే రాజమౌళి గారు. సో ఎట్టకేలకి ఈ రోజు అయితే బర్త్డే వచ్చింది, దానికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది. రాజమౌళి గారు ఫస్ట్ ఒక పోస్ట్ వేశారు. ఆ పోస్ట్ ఏంటంటే, డియర్ ఇండియన్ సినిమా లవర్స్, వరల్డ్ ఫ్యాన్స్ లవర్స్ అండ్ మహేష్ బాబు గారి అభిమానులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమా తాలూకు వరల్డ్ ఈసారి క్రియేట్ చేయబోయేది చాలా పెద్ద వరల్డ్, ఒక పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి లుక్ నెవర్ బిఫోర్ సీన్ లుక్ రివీల్ అని చెప్పేసి ఆయన ఒక లైన్ రాశారు దాంట్లో. సో రాజమౌళి గారే ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ఒక ఫస్ట్ లుక్ని నేను రివీల్ చేయబోతున్నాను అని చెప్పేసి, ఒక పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాను అని చెప్పేసి ఆయనే చెప్పడంతో, ఆబ్వియస్లీ ఆయన చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఉండేది రాజమౌళి. హీఈస్ బాప్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్. సో అటువంటి రాజమౌళి గారు ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్లో తీయబోతున్నారు. బికాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా వెస్టర్న్ కంట్రీస్లో వెస్టర్న్ ఆడియన్స్కి ఎంతలా ఎక్కిందో, ఆ సినిమాకి ఆస్కార్ స్థాయిలో మనకి ఎంత గుర్తింపు వచ్చిందో నాట్ అనేటువంటి సాంగ్కి అనేది మనకి నిజంగా ఒక తెలుగు వాళ్ళగా, ఒక ఇండియన్స్గా మనందరికీ ప్రౌడ్ కలిగించేటువంటి విషయం. అటువంటి రాజమౌళి గారు నెక్స్ట్ మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారంటేనే ఇంకది ఆ ఎక్స్పెక్టేషన్స్కి మన ఇమాజినేషన్ అనేది నెక్స్ట్ లెవెల్, తారా స్థాయికి మించి ఇంకా ఆకాశాన్ని దాటి వేరే గ్రహానికి వెళ్ళిపోలేము. ఇటువంటి మాటలన్నీ కూడా రాజమౌళి గారికే మనం అటువంటి ఎలివేషన్స్ ఇవ్వాలి. ఇంకే డైరెక్టర్కి అంత ఎలివేషన్ ఇచ్చినా సెట్ కాదు. అటువంటి రాజమౌళి గారు ఈరోజు మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఒక లుక్, అంటే ఆయన ఫేస్ కనబడకుండా జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లుక్ రివీల్ చేశారు. ఇక్కడ నేను పోస్టర్ వేస్తున్నాను. త్రిశూలం ప్లస్ నంది, మెడలో లాకెట్ ఉంది. నాకు ఇది చూడంగానే నాకు రామరాజు ఫస్ట్ లుక్ రివీల్ గుర్తొచ్చింది. దాంట్లో కూడా చరణ్ అన్న మెడలో ఓం లాకెట్ ఉంటుంది, అది కూడా పక్కన వేస్తాను. నాకు ఇదే గుర్తొచ్చింది. సో ఇది పక్కన పెట్టేస్తే రాజమౌళి అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాను అని చెప్పేసి రాజమౌళి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసి అసలు ఈ సినిమా లెక్క మొదటి రోజే 500 కోట్లతో స్టార్ట్ అవుతామో అనిపిస్తుంది. మొదటి రోజు 500 కోట్లు పక్కా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. పైగా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాని ఒక స్టీవెన్ స్పీల్బర్గ్, ఒక జేమ్స్ కెమెరాన్ మెచ్చుకున్నారు. సో అటువంటి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ యొక్క సినిమాని, ఒక తెలుగు సినిమాని పాన్ ఇండియా వైడ్గానే కాకుండా పాన్ వరల్డ్లోనే ఖచ్చితంగా హాలీవుడ్ ప్రొడక్షన్స్తో వాళ్ళు టైఅప్ అయ్యి, రాజమౌళి గారు టైఅప్ అయ్యి ఖచ్చితంగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సినిమాలు చూస్తారో అన్ని లాంగ్వేజ్లో సినిమాని రిలీజ్ చేస్తారు. దాంట్లో సందేహం లేదు. అసలు ఈ సినిమా తాలూకు రికార్డ్స్కి ఒక అంతు అనేది ఉండిద్దా అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది? నాకు తెలిసి ఇంకా ఇండియన్ సినిమాలో మొన్నటి వరకు బాహుబలి ఉండేది, దాన్ని ఒక సినిమా కొట్టింది, పుష్ప కొట్టింది. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాని, రాజమౌళి గారి మహేష్ బాబు గారి కాంబినేషన్లో రాబోయేటువంటి సినిమాని ఏదైనా కొడుతుందా అంటే ఇంకేది కొడుతుంది? ఇంక ఈ రికార్డులో నాకు తెలిసి మళ్ళీ ఆయన మహాభారతం తీయాలేమో. ఇంకా రాజమౌళి మహేష్ బాబు గారి కాంబినేషన్లో రాబోయేటువంటి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతలా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్గా రాజమౌళి గారి అభిమానులు కానీ, మహేష్ బాబు గారి అభిమానులు కానీ అందరూ ఇక ఎంతలా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అటువంటి రాజమౌళి గారు ఈ సినిమాతో పెట్టబోయేటువంటి రికార్డులు నాకు తెలిసి ఇంకెవ్వరు కొట్టలేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక 4-5 వేల కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోవసంలా. నా ఒపీనియన్ అది. ఒక 4-5 వేల కోట్లు అయితే పక్కా కలెక్ట్ చేస్తుంది. బికాస్ దట్ ఈస్ రాజమౌళి గారి మూవీ. సో ఆ సినిమాని మళ్ళీ ఆయన బద్దలు కొట్టాలంటే మళ్ళీ ఇంకా నాకు తెలిసి మహాభారతం మన తెలుగు హీరోలందరిని పెట్టి తీయాలి తప్పితే, రాజమౌళి మహేష్ బాబు గారి కాంబినేషన్లో రాబోయే సినిమా తాలూకు రికార్డుల్ని నాకు తెలిసే ఇంకా ఆయన మహాభారతం తీసేంత వరకు ఎవరు కొట్టలేరు. ఇది శాస్త్రం అంతే ఇక. సో మహేష్ బాబు గారి లుక్ అనేది నవంబర్లో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ లుక్ వీడియో, అసలు ఆ సినిమా తాలూకు కంటెంట్ ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి రాజమౌళి గారు ఆయన
ఆయన కెరియర్ లో చాలా సినిమాలకి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటారు, ఇలా ఉండబోతుంది, ఇలా తీయబోతుంది. ఎందుకంటే ఆయన ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్స్ ఇలా పెట్టుకుంటారు కాబట్టి ఆయన ముందే చెప్పేస్తాడు, నా సినిమా ఇది, నా సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పేసి. కథ మొత్తం చెప్పకపోయినా ఆయన హింట్ ఇస్తారు. సో ఎందుకు కాన్ఫరెన్స్ పెట్టలేదు అని అంటే, ఈ సినిమా ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ మహేష్ బాబు గారి సినిమాకి ఎందుకు పెట్టలేదు అంటే, ఆయన నోట్లో చాలా చక్కగా వివరించారు, ఈ సినిమాని నేను ఒక వ్యాస్ట్ స్కేల్లో తీస్తున్నాను, ఒక పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఆ ప్రపంచాన్ని రాజమౌళి గారి ప్రపంచాన్ని చూడటానికి ఈసారి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. సో గెట్ రెడీ ఫర్ బ్లాస్ట్, అనదర్ బ్యాంగర్ ఫ్రమ్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఇండియాస్ #1 డైరెక్టర్. ఈ సినిమాతో ప్రపంచంలోనే టాప్ 5 దర్శకుల్లో ఒకరుగా చేరబోతున్నటువంటి రాజమౌళి గారికి ముందస్తుగా కంగ్రాచులేషన్స్. అలాగే మహేష్ బాబు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా మీద మీకు ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.